మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్లో చేరారు మన్మోహన్ సింగ్. రాత్రి 9:51 మన్మోహన్ చనిపోయినట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. బెళగావి నుంచి ఇప్పటికే ఢిల్లీ బయలుదేరారు ఖర్గే రాహుల్. అలానే ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు ప్రియాంక గాంధీ. మరి కాసేపట్లో ఎయిమ్స్కి సోనియా గాంధీ చేరుకోబోతున్నారు. మన్మోహన్ కుటుంబ సభ్యుల్ని ఇప్పటికే ఫోన్లో పరామర్శించారు ప్రధాని మోదీ. పివి నరసింహారావు క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఆ సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఇక 2004లో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు దశాబ్దం పాటు ఆయన పదవిలో కొనసాగారు. మన్మోహన్ సింగ్ దేశ విభజనకు ముందు 1932లో పాకిస్తాన్లోని గాహ్ ప్రాంతంలో జన్మించారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచారు మన్మోహన్ సింగ్. అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు భారత ప్రధానిగా ఆయన సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు మన్మోహన్ సింగ్. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణన్ అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మురళీకృష్ణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మన్మోహన్ సింగ్కి ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకోవాలంటే ఏం మాట్లాడుకోవచ్చు? ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా దేశంలో అనేక రకాలైనటువంటి ఆర్థిక సంస్కరణలకి కేర్ ఆఫ్ అడ్రస్ మన్మోహన్ సింగ్ అని ఖచ్చితంగా చెప్పేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆయన ఆర్బీఐ గవర్నర్ గా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా పనిచేయడమే కాదు, ఆ తర్వాత ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన సందర్భంలో కావచ్చు, లేక ప్రధానమంత్రిగా స్వయంగా 2004 నుంచి 2014 టెన్యూర్లో దాదాపుగా 10 ఏళ్ల పాటు దేశంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే ఆ సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మన్మోహన్ సింగ్ కి కూడా ప్రత్యేకించి విడదీయలేని సంబంధం అని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి నాయకత్వం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చాలా బలంగా ఉన్న సందర్భంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలకి మన్మోహన్ సింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నే వేదికగా చేసుకున్నారు. అందులో కీలకమైనటువంటివి పనికాహార పథకం, ఇప్పుడు మన్రేగా అని పిలుస్తున్నటువంటి ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ప్రారంభించారు. ఇప్పటికీ దేశంలో అది సక్సెస్ఫుల్ గా అమలు అవుతోంది. అంటే సామాన్య ప్రజలకి ఖచ్చితంగా ఆహార భద్రత కల్పించేటువంటి చట్టం తీసుకురావడంతో పాటుగా ఆహార భద్రతకి అవసరమైనటువంటి పనిని కూడా కల్పించాలి అని చెప్పి పనికి ఆహార పథకం అనేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజుల్లోనే ఆయన శ్రీకారం చుట్టి పేద ప్రజలకు ఖచ్చితంగా పని దక్కాలి, పనితో పాటుగా అవసరమైనటువంటి ఉపాధి కల్పించేటువంటి క్రమంలో ఆహార భద్రత కూడా లభించాలి అని చెప్పేటువంటి నిర్ణయం ఆ రోజునే తీసుకోవడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ వేదిక, అనంతపురం వేదిక ఆ రోజు ఆయన ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా మన్రేగా పేరు మీద దేశంలో అమలవుతున్నటువంటి కార్యక్రమం అది. అదొకటే కాదు, దాంతో పాటుగా అనేక రకాలైనటువంటి సంస్కరణలు, ముఖ్యంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది, అంటే సమాచార హక్కు చట్టం అనేది కూడా మన్మోహన్ సింగ్ హయాంలో తీసుకురావడం జరిగింది. ప్రజలకి ప్రభుత్వాలు చేసేటువంటి కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. అది ఒక హక్కుగా మారుస్తూ సమాచార హక్కు చట్టాన్ని కూడా ఆ రోజుల్లోనే తీసుకురావడం జరిగింది. ఇట్లా కొన్ని ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలు, దాంతో పాటుగా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మన్మోహన్ సింగ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు అని చెప్పొచ్చు. దానికి ఆంధ్రప్రదేశ్ తో ఆయనకి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. అంటే ఆయన తన కార్యక్రమాల విషయంలో ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు అంటే, అమెరికాతో కుదుర్చుకున్నటువంటి న్యూక్లియర్ డీల్ కి సంబంధించి ఒకానొక సందర్భంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తమ భాగస్వామి పక్షాలే తప్పుపడుతున్నాయి, అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని భాగస్వామి పక్షాలే తప్పుపడుతున్నాయని చెప్పి విపక్షాలు దుమ్మెత్తిపోతున్న సందర్భంలో తన ప్రభుత్వం మీద తానే విశ్వాస పరీక్ష, జనరల్ గా అధికార పార్టీ అటువంటి సాహసాలకు చేయదు, కానీ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ తన ప్రభుత్వం మీద తానే విశ్వాస పరీక్షకి పెట్టుకుని ఆ రోజు తాను తీసుకున్నటువంటి నిర్ణయం సరైంది అని చెప్పి చట్టసభల వేదికగా రుజువు చేసినటువంటి వ్యక్తి. అంటే తాను తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఎంత స్ట్రాంగ్ గా ఆయన నిలబడతారు అనడానికి అదొక
ఉదాహరణగా చెప్పొచ్చు. అంటే మనిషి చూడడానికి చాలా సౌమ్యంగా, చాలా నెమ్మదస్తుడుగా, చాలా మృదు స్వభావంగా ఉంటారు, కానీ నిర్ణయాల విషయంలో ఎంత కఠినంగా, ఎంత గట్టిగా ఉంటారు అనేది అదొక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అలాగే ఆర్థిక సంస్కరణల విషయంలో కూడా మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు కేబినెట్ లో ఆయన అప్పుడు ఆర్బీఐ గవర్నర్ గా పనిచేస్తున్న సందర్భంలోనే పివి నరసింహారావు ఏరికోరి ఆయన్ని తన ఆర్థిక శాఖకి సంబంధించిన మంత్రిగా చేసుకున్నారు. ఎందుకంటే అప్పటికే ఆయన ప్రధానమంత్రికి సంబంధించిన సలహాదారుగా ఉన్నారు, ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తే ఆర్థిక మంత్రిగా ఉండాలని చెప్పి పివి ఏరి కోరి ఆయన తన కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత కూడా ఆయన తన దూకుడిని అదే విధంగా కొనసాగించారు. అదే సందర్భంలో కేవలం రాజకీయపరమైనటువంటి నిర్ణయాల విషయం తీసుకుంటే, ఒకటి తన మీద తానే విశ్వాస పరీక్ష పెట్టుకోవడమే కాదు, తెలంగాణ ఫార్మేషన్ విషయంలో కూడా, ఎందుకంటే తెలంగాణకి సంబంధించి తెలంగాణ ఏర్పాటు క్రమంలో ఎన్ని రకాలైనటువంటి ఆటుపోట్లు సొంత పార్టీ వైపు నుంచి ఎదురైనప్పటికీ కూడా కావూరు సాంబశివరావు లాంటి వ్యక్తులు కేబినెట్ లో ఉండి డిసిడెంట్ నోట్ రాసి కేబినెట్ లో తన అసమ్మతిని తెలియజేసి కేబినెట్ కి రాజీనామా చేసి బయటకు వచ్చినప్పటికీ కూడా తెలంగాణ ఫార్మేషన్ విషయంలో తన ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గేది లేదు. ఎందుకంటే ఒకసారి యూపీఏకి సంబంధించిన భాగస్వామ్య పక్షాలని కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత దేశంలో ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి వస్తాయని చెప్పిన సందర్భంలో ఇప్పుడు తప్ప మరి ఎప్పుడు తెలంగాణ ఏర్పాటు క్రమం అనేది జరగదు అని చెప్పి భావించి ఆయన ఖచ్చితంగా తెలంగాణకి అంత గట్టిగా నిలబడి కేబినెట్ మంత్రులు సైతం రాజీనామాలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తెలంగాణ ఏర్పాటు క్రమంలో ఆయన అంత గట్టిగా నిలబడ్డారు. అంటే పేరుకి ఉండడానికి చాలా మృదు స్వభావిగా ఉంటారు, కానీ నిర్ణయాల విషయంలో ఎంత గట్టిగా ఉంటారు అనడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అంతటి సంస్కరణవాది అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అలానే ప్రస్తుత రాజకీయాల్లో ఆయన లేని లోటు ఎలాంటిదంటారు? తీరని లోటే అది, కానీ ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుందా ఇకపై? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు ఒకటి కాదు, రెండు కాదు, 10ల సంఖ్యలో ఉన్నాయి. దేశాన్ని ప్రభావితం చేసినటువంటి అంశాలు మన్మోహన్ సింగ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఈ రోజుకి దేశం సక్సెస్ఫుల్ గా ఆర్థికంగా ఎదుగుతోంది, నిలబడుతోంది అంటే దానికి మన్మోహన్ సింగ్ వేసినటువంటి పునాదే ఒక నాంది ప్రస్తావన అని చెప్పుకోవచ్చు. సరళీకృత ఆర్థిక విధానాలకు సంబంధించి ఆ రోజుల్లోనే లిబరలైజేషన్ పాలసీకి సంబంధించి పివి నరసింహారావు ఆద్యుడు అని చెప్పి ఏ విధంగా అయితే చెప్తారో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్ని సక్సెస్ఫుల్ గా ఫైనాన్స్ మినిస్టర్ గా అమలు చేసి దేశాన్ని నిలబెట్టి ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశం కూడా ఈ రోజు ఎదుగుతూ ఉన్నటువంటి క్రమాన్ని చూస్తే, ఆ రోజు పివి హయాంలో మన్మోహన్ సింగ్ తీసుకున్నటువంటి ఆర్థిక మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు, తర్వాత ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి సంస్కరణలు వెరసి ఈ రోజు దేశం ఈ రోజు ఇంత బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ఉంది అంటే కారణం ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ అని చెప్పొచ్చు. దేశంలో ఆయన మార్క్ అనేది ఎప్పటికీ కూడా సుస్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన పేరుకి ఎంత మృదు స్వభావంగా ఉన్నప్పటికీ, రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పటికీ కూడా నేరుగా ఎంతటి ఇంపాక్ట్ చూపించగలిగారు దేశంలో ఆయన తన సంస్కరణలతో అంటే 2014లో మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ముందు రోజు సాయంత్రం ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయమే, అంటే ప్రధానమంత్రిగా ఛార్జీ తీసుకున్నటువంటి మొదటి రోజే ఆయన నేరుగా ముందుగా వెళ్ళింది మన్మోహన్ సింగ్ నివాసానికి ఢిల్లీలో వెళ్ళి, అప్పుడు ఆయన జస్ట్ అవుట్ గోయింగ్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి, అప్పుడే వెళ్ళినటువంటి ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్ తీసుకుని, మీ సలహాలు, మీరు ప్రధానమంత్రిగా ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కావచ్చు, కానీ మీ ఆలోచన విధానం, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు దేశానికి ఎంతో అవసరం కాబట్టి మీ సలహాలు సూచనలు కావాలి అని చెప్పి మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని ఆయన సహాయ సహకారాలు దేశానికి అవసరం అని చెప్పి ఆయన స్వయంగా మోదీ వెళ్ళి, అంటే పార్టీలకు అతీతంగా కూడా మోదీ వెళ్ళి మన్మోహన్ సింగ్ దగ్గర ఆయన సూచనలు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఆయన ఎంతటి ఇంపాక్ట్ చూపించగలిగారు అంటే, అంతటి స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోగలిగారు అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ గా మనం ఈ రోజు చెప్పేటువంటి ఆస్కారం ఉంది. సంస్కరణల విషయంలో అలాగే వ్యవహరించారు, అనేక రకాలైనటువంటి మార్పుల విషయంలో అదే రకమైనటువంటి స్ట్రాంగ్ గా వ్యవహరించారు. ఈ రోజు దేశంలో ఆయన మార్క్ అనేది ఎప్పటికీ సుస్థిరంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేయడం, దట్టు యూపీఏ లాంటి భాగస్వామ్య పక్షాల్లో అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా, వైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు, మిత్రపక్షాల నుంచి వచ్చేటువంటి సమస్యలు, రాజకీయ పరంగా ఉండేటువంటి ఒత్తిళ్లు, యూపీఏ చైర్పర్సన్ గా ఆ రోజు ఉన్నటువంటి సోనియా గాంధీ పెట్టేటువంటి ఒత్తిళ్లు, ఇన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లను కూడా ఎదుర్కొని అధిగమించి ఆయన చాలా కూల్ గా, చాలా ప్రశాంతంగా తన మార్క్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దేశం మీద చూపించే విధంగా తీసుకున్నటువంటి సంస్కరణలే ఈ రోజు దేశం ఇంత స్ట్రాంగ్ గా నిలబడడానికి కారణం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్ మురళీకృష్ణ.